TV6 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష, వివిధ శాఖలకు కీ పర్ఫార్మెన్స్, జాతీయ సగటు కంటే మెరుగైన ఫలితాలపై అధికారులకు ఆదేశాలు. స్టీల్ ప్లాంట్ పై పవన్ వ్యాఖ్యలు తప్పుడు ప్రచారమన్న పేర్ని నాని. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ స్పష్టమైన వైఖరి, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం, వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దన్న మాజీ మంత్రి. బాచుపల్లి ఫ్లైఓవర్ బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనన్న కేపీ వివేకానంద. కొత్త అభివృద్ది పనులు ప్రారంభించలేదని కాంగ్రెస్ పై విమర్శ, బీఆర్ఎస్ కృషితోనే హైదరాబాద్ అభివృద్ది, ప్రజల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ఏనని వ్యాఖ్య. రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకున్నారని నిరూపించాలని కిషన్ రెడ్డి సవాల్. ఆరోపణలపై సీనియర్ జర్నలిస్టులతో కమిటీ, వాస్తవాలు ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆరోపణలు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై పొన్నం ప్రభాకర్ ఆక్షేపణ. ఈ చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, తెలంగాణలో ఆమెపై ఎలాంటి కేసులు లేవు, నామినేషన్ తిరస్కరణ వెనుక రాజకీయ కోణం. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ, ఉద్యాన రవాణా, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జిల్లా, మండల స్థాయిల్లో వివిధ శాఖలకు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లు నిర్దేశించారు. జాతీయ సగటు కంటే వెనుకబడిన సూచికలను మెరుగుపరిచి అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా నిలవాలని అధికారులకు సూచించారు. లక్ష్యాలతో పాటు వాస్తవ వృద్ధి ఆధారంగా పనితీరును అంచనా వేసే స్కోరింగ్ విధానం అమలు చేయాలన్నారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. జిల్లాలో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గతేడాది కిలోకు 12 రూపాయల వరకు గిట్టుబాటు ధర లభించగా ప్రస్తుతం 7 రూపాయలు మాత్రమే చెప్తున్నారని విమర్శించారు. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు 4 నుంచి 5 రూపాయలకే పంటను కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నాయని ఆరోపించారు. మామిడి పంటకు టన్నుకు 15 నుంచి 20 వేల రూపాయల వరకు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో బాగా పండించే పంటలో మామిడి పండ్లు ఒక మేజర్ గా ఉంటుంది. ఈ మామిడి పండు రైతులు గిట్టుబాటు ధరలు లేకుండా ఎంత అవస్థ పడుతున్నారో మేము చూస్తా ఉన్నాము. ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అదేవిధంగా మనం చూసినట్లయితే గత ఏడాది తోతాపూరి మామిడి పండు రైతులకి కిలో 12 రూపాయలు ధర పలికింది ప్రభుత్వం చెప్పినారు. కానీ ఈ ఏడాది వచ్చి అది 7 రూపీస్కి తగ్గించేసినారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు పెరుగుతుంది, అండ్ పురుగుల మందులు కొనాలన్నా ఆ ధరలు పెరుగుతుంది, కూలీ ఖర్చులు పెరిగింది. ఇవన్నీ పెరిగినా కూడా రైతులకు ఎందుకు మీరు గిట్టుబాటు ధర, కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా 7 రూపాయలకి మీరు ఎందుకు తగ్గించినారని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన 7 రూపాయల ధర కూడా కొన్ని గుజ్జు ఫ్యాక్టరీలు తీసుకోకుండా దాన్ని కూడా వెనక్కి పంపించేసి, లేదంటే దానిలో కూడా ఇంకా తక్కువ అడుగుతున్నట్టు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, రైతులకి 18 రూపాయలు ధర పలికేటట్లు వెంటనే ప్రభుత్వము మామిడికాయ రైతులకి 18 రూపాయలు తీసుకునేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాము. మనము అదే విధంగా చూసినట్లయితే వీళ్ళు ఒక మామిడి పండు రైతు ఎంత శ్రమ పడితే ఆ మామిడి పండు మన చేతికి వస్తుంది. అతను వెండనక వాననక కష్టపడి ఆ పండుకి సరిపోయే మందులు వేసి దాన్ని మంచిగా చేసి ఒక ఫ్యాక్టరీకి తీసుకొని రావాలంటే దాని యొక్క శ్రమ అనేది, ఒక రైతు శ్రమ అనేది మీకు కనబడలేదా? అదేవిధంగా మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్తాము, ఒక మామిడి పండు జ్యూస్ తీసుకుంటాం. ఆ మామిడి పండు జ్యూస్ వచ్చి 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది. అక్కడైతే ఈజీగా అంత డబ్బులు ఇచ్చేసి మామిడి పండు జ్యూస్ తాగేస్తాము.
వీళ్ళు కష్టపడే రైతులని ఆదుకోకుండా ఇలా వ్యాపారస్తులని వాళ్ళ యొక్క లాభాలను ఇంక్రీజ్ చేస్తున్నారు. కానీ రైతు పడే కష్టాన్ని మాత్రం వీళ్ళు గుర్తించడం లేదు. ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాము, రైతులను ఆదుకోండి, 18 రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వండి. అదే విధంగా ఇంకొక విషయం ఏమంటే, సీరియల్ సిస్టమ్ లో మనం వచ్చి టోకన్స్ ఇస్తా అంటారు, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని. ఆ టోకన్ సిస్టమ్స్ కూడా లేకుండా వాళ్ళకి ఎవరి ఇష్టమో వాళ్ళని పిలవడము, మిగిలిన వాళ్ళని అక్కడే పెట్టేయడము. అండ్ మేము మొన్న చూసినప్పుడు ఎన్ని ట్రాక్టర్స్ లో ఉండే పండ్లు అలానే కుళ్ళిపోయి వాళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది కూడా మేము గమనించినాం. రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తాంది అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే కూలీలకి రేట్లు ఇచ్చి వాళ్ళ ఆ పంట కోసేంత వరకు కూడా లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏదో కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. 10,000 మంది ఉద్యోగులను తొలగించి ఆటోమేషన్ పేరుతో కార్యకలాపాలను తగ్గిస్తూ ప్లాంట్ ను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అవసరమైన మరమ్మతులు చేయకుండా క్రమంగా ప్లాంట్ ను నిర్వీర్యం చేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించే కుట్ర ఉందని కార్మిక సంఘాలు భావిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే ఉద్యోగ భద్రతపై కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులుగా ఉన్న కార్మికులు కార్మిక సంఘాల ఆవేదనను అర్థం చేసుకోవాల్సింది పోయి వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం సరైంది కాదన్నారు. కార్మిక సంఘాలు ఎందుకు చేస్తాయి? వాళ్ళ బాధతో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డవాళ్ళు. బాధిత సంఘాలు మాంసం ముద్దల్లాగా అయిపోయిన వాళ్ళని చూసి వాళ్ళు చాలా హృదయదారకమైన సంఘటనగా భావించి మాట్లాడితే దాని మీద మీరు ఆగ్రహించుకుంటే ఎలాగా? అధికారంలో ఉన్నారు కదా, మీకు ఓపిక ఉండొద్దా, సహనం ఉండొద్దా, బాధ్యత ఉండొద్దా? స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమిస్తారు అసలు వీళ్ళ బాధితులకి అనేది కూడా మేము చూస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు ఇదే కేజీహెచ్కి వచ్చి దాదాపు 3 గంటల పాటు స్పెండ్ చేసి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ మేమందరం ఆ రోజు ఇక్కడ ఉన్నాం. మాకు బాధ్యత అప్పచెప్పి ₹1 కోటి అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి పరిహారం, అదేవిధంగా హాస్పిటలైజ్ అయిన వాళ్ళందరి కోసం కూడా టీంలు అరేంజ్ చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి దాని తర్వాత అది మొత్తం మానిటరింగ్ చేయడానికి చీఫ్ సెక్రటరీతో సహా అందరిని ఇక్కడే పెట్టి అంత బాధ్యతగా ఉన్నారు. చాలామంది ఆ రోజు కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారితో, ముఖ్యమంత్రి గారితో చాలా ఓపికగా సమాధానం చెప్పి ఆయన కూడా మనసులోంచి బాధన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అని. కానీ ఇవాళ వచ్చిన అధికార పార్టీ నాయకులు ఏంటంటే తిరిగి వాళ్ళే ఇబ్బంది పెట్టేటట్టుగా మాట్లాడారని సంఘాలు కానీ కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత దిగజారైనా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 100% ప్రైవేటీకరణకు సిద్ధమైన సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిరంతరం పోరాటం చేసేదన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ స్పష్టమైన వైఖరి తీసుకున్నారన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాస్తవాలను పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మాట్లాడటానికి అంటే రాజకీయాల కోసం ఎంత దిగజారైనా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇది దుర్మార్గం కదా మీరు మాట్లాడేది, నీచం కూడా కదా అది. చూడండి కేంద్ర మంత్రి గారు ఏం మాట్లాడుతున్నాడు, ఏమని చెప్పాడు కేంద్ర మంత్రి గారు? In COVID period, 2018-19 and 2020-21, they earned the profit of 92 crores and 930 crores in that 2 years. But ultimately, in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%. So, go for the selling of the unit to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. Even though downfall was there, వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రోడ్లు, వంతెనల భద్రతపై ఆర్ఎండ్బీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. వాగులు, వంకలు పొర్లి ప్రమాదాలకు ఆస్కారమున్న రహదారులు, బ్రిడ్జ్లను ముందుగానే గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రతిరోజు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించాలన్నారు. శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పురోగతిలో ఉన్న పలు రహదారులు, ఆర్ఓబీలు, అండర్ పాస్ పనులపై ఆరా తీశారు. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో రాష్ట్ర వాటా 626,87 రూపాయలను ఇప్పటికే ఎన్హెచ్ఏఐ ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు. బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం ఎల్లో మీడియా కలిసి విష ప్రచారం చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి ఆరోపించారు. భూమి కొనుగోలు విషయంలో బాధితులుగా ఉన్న వారినే నిందితులుగా మార్చి కేసులు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఈ ఘటన వెనుక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఈ వ్యవహారం అర్థమైందని వ్యాఖ్యానించారు. అసలు ల్యాండ్ గ్రాబింగ్ కు పాల్పడింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా స్పందించాలని డిమాండ్ చేశారు. సోదరుడైనటువంటి బొల్లా రమేష్ గారు ఆ భూమిని కాస్త ఆయన ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఎంఓయూ చేసుకున్న తర్వాత ఏమైందిరా అంటే, సో ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారు కూడా దాంట్లోకి ఎంటర్ అయ్యి మధ్యలో మీడియేటర్ గా రాధాకృష్ణ అనే అతను ఉండటంతో ఆ రాధాకృష్ణ అనే అతను నేను సచివాలయంలో పనిచేయాలని, నాకు రెవెన్యూ రికార్డుల మీద మంచి అవగాహన ఉందని చెప్పి, రెవెన్యూ రికార్డులు మొత్తం రెగ్యులరైజ్ అవుతున్నాయని చెప్పేసి వీళ్ళకి మాయ మాటలు చెప్పి, కపట మాటలు చెప్పి వీళ్ళని ట్రాప్ లో దించారు. మొట్టమొదటిగా బొల్లా బ్రహ్మనాయుడు గారి యొక్క సోదరుడైనటువంటి బొల్లా రమేష్ గారిని దించడం, తర్వాత ఆ వ్యవహారంలో బొల్లా రమేష్ గారు ₹1 కోటి రైతులకు ఇచ్చి ఎంఓయూ చేసుకోవడం, తర్వాత ₹2 కోట్ల బొల్లా బ్రహ్మనాయుడు గారు అందించడం కూడా జరిగింది. అందించిన తర్వాత సరిగ్గా అక్కడే మీడియేటర్ గా ఉన్నటువంటి రాధాకృష్ణ తన అవినీతి భాగోతానికి తెరలేపారు. ఆ అవినీతి భాగోతం ఏంట్రా అంటే, మీ భూములు రెగ్యులరైజ్ అవుతున్నాయి, మీ మొత్తం కూడా భూభారతిలో చేరుస్తున్నాం, కాబట్టి మీరు ₹2 కోట్ల డబ్బు చెల్లించాలి అని చెప్పేసి బొల్లా బ్రహ్మనాయుడు గారి దగ్గర నుంచి మరో ₹2 కోట్ల డబ్బు తీసుకోవడమే కాకుండా రిజిస్ట్రేషన్ మేము చేయిస్తాము అని చెప్పేసి చాన్నాలుగా బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను పూర్తి చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన పనులేవీ లేవని విమర్శించారు. బాచుపల్లి ఫ్లైఓవర్ తో పాటు హైదరాబాద్ మహానగర అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిన కృషిని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, అలసత్వానికి అసెంబ్లీ వేదికగా పలుమార్లు ప్రశ్నించామని తెలిపారు. అదే కారణంగా ఫ్లైఓవర్ పనులు వేగవంతమై ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. తెలిసిందే, మరి ఈ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభించిన పనులనే పూర్తి చేసుకుంటూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప, వీరొచ్చి ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా చేసిన పని ఒకటి కూడా లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ బాచుపల్లి ఫ్లైఓవర్ కూడా పూర్తి కావడానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాలు పట్టింది. సంవత్సరం లోపల పూర్తి కావాల్సిన పని 2.5 సంవత్సరాలు కావచ్చి కాలయాపన చేసి, ఈ యొక్క ప్రారంభోత్సవానికి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అసెంబ్లీలో పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు ఈ అభివృద్ధి పనులను కూడా నత్తనడక నడుస్తా ఉన్నాయి, అభివృద్ధి పనులు కుంటుపడుతా ఉన్నాయి, దీనిపైన పర్యవేక్షణ లేదు, పనులు వేగవంతం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. కాబట్టి ఇప్పుడైనా కానీ ఈ పనులు ప్రారంభమై బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభమై ఈరోజు ప్రజలకు వినియోగంలోకి వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కేసీఆర్ గారి నాయకత్వంలో, మరి కేటీఆర్ గారి యొక్క అండదండలతో ఎప్పుడు కూడా ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ బాచుపల్లి ఫ్లైఓవర్ తో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ 2.5 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టి రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రాంతానికి గతంలో వారు పార్లమెంట్ సభ్యులు కూడా పనులు చేసి మరి ప్రజలకి ఇలాంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇలాంటి అందుబాటులో సేవలు అందించినటువంటి దాఖలాలు లేవు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇక్కడ ప్రజలు ఎంతో ఆశతో చూస్తా ఉన్నారు. గతంలో వారు ఆపదలు ఉన్నప్పుడు ఇక్కడ కొడంగల్లో ఓటమి పాలై అక్కడ ప్రజలు తరిమి కొట్టినప్పుడు ఇక్కడ పార్లమెంట్ ప్రజలందరూ కూడా వారిని ఆదుకొని వారు ఇక్కడ ఎంపీ గెలిపిస్తే వారు ఏదో చేస్తారు ముఖ్యమంత్రి అని చెప్పి సింగరేణిలో 26 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థ నష్టాల్లోకి ఎందుకు వెళ్లిందో ప్రజలకు వివరించాలని కోరారు. భారీ స్థాయిలో బొగ్గు మిస్సింగ్ అయిందనే ఆరోపణలపై వెంటనే సిబిసిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు స్పందించాలన్నారు. కేంద్రానికి సింగరేణిలో 49% వాటా ఉన్నందున కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వివరణ ఇవ్వాలని కోరారు. ఈ భూమి మీద లేకుండా పోయింది, అఫీషియల్ రికార్డు ఉన్నది కాబట్టి దీని మీద ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ చేసేందుకు ఈ యొక్క బొగ్గు శాఖ మంత్రులు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నారు. ఇది నీ సంస్థ, నీ కళ్ళ ముందు జరుగుతున్న సంస్థ,
తెలంగాణ యొక్క వనరులు ఇది ఒక సుమారు ఇందులో ఇప్పుడు 36,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 36,000 ఎంప్లాయీస్ అంటే సుమారు 1,00,000 మందికి సంబంధించి, ఒక కుటుంబంలో 3 ఉన్నా కూడా 1,00,000 మందికి సంబంధించిన ఇష్యూ ఇది. అలా మా ప్రాంతం వాసులు ఉన్న సింగరేణిలో మా బంధువర్గాలు ఉంటారు, మా కుటుంబకాలు ఉంటారు, మా ప్రాంతంలో బంధువులు కూడా వాళ్ళ భవిష్యత్ సంబంధించిన ఇష్యూ. సింగరేణి లాభాల బాటలు పోయి నష్టాల బాటలకు ఎందుకు వచ్చింది, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ స్కామ్ జరిగింది. కాబట్టి ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేసుకొని ఈ యొక్క 20 లక్షల మెట్రిక్ బొగ్గు ఏమైంది, ఎందుకోసం దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, ఎందుకు సంస్థ 4,000 కోట్ల ఓడి తీసుకుందో మీరు ఇమ్మీడియట్గా చెప్పాల్సిన బాధ్యత మీద ఉన్నది. ఇందులో స్టేట్ షేర్ 51 ఉంది, మీ సంస్థ సెంట్రల్ స్టేట్ 41% ఉంది కదా. సో 49% ఉంది కదా. మీరు ఈరోజు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానివ్వండి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ మీరు ఇమ్మీడియట్ స్పందించండి. కేంద్ర వాటా కూడా 49% ఉంది. ఎక్కడ పోయింది ఈ బొగ్గు అనేది మీరు చెప్పాల్సిన బాధ్యత మీద ఉన్నది. తెలంగాణ ప్రజల పక్షాన, ఒక సింగరేణి కార్మికుల పక్షాన, తెలంగాణ బిడ్డగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క అవినీతి కారకులు ఎవరు, ఎందుకు ఇంత స్కామ్ జరిగింది, ఎటువైంది ఈ బొగ్గు లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టిండ్రు. సో దానికి నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. లేకపోతే డెఫినెట్గా రోజొక్కర గుణంగా ఈ యొక్క 11 గనులకు ఆర్జీవన్తో పాటు ప్రతి ఒక్క గనికి వెళ్తాము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాజెక్టును తాను అడ్డుకున్నానో నిరూపించాలని బహిరంగ సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణల నిజానిజాలను నిర్ధారించేందుకు సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేసి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం, నాకు తెలంగాణలో ఎదురు లేదు, నేనే ఉండాలి, ఆయన బాజాప్తా చెప్పుకుంటాడు. ఈరోజు ఒకటే మనవి చేస్తున్నాను, నేను ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నానో ప్రతి మంత్రి కలిసినప్పుడు నేను తెలంగాణ ప్రాజెక్టులకు సానుకూలంగా మాట్లాడతాను. సీనియర్ జర్నలిస్టులు హైదరాబాద్ నుంచి పంపిస్తారా, ఢిల్లీలో ఉన్నటువంటి జర్నలిస్టులతో పంపిస్తారా, ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం. వాళ్ళను ముందు నువ్వు చెప్పు, ఏ రకంగా ఏ ఒక్క ప్రాజెక్టు ఏ రోజైనా ఇక్కడ నేను అడ్డుకున్నానేమో జర్నలిస్టుల ముందు చెప్పు. జర్నలిస్టులు నివేదిక ఏది ఇస్తే ఆ నివేదిక నేను కట్టుబడి ఉంటాను, రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను. ఈరోజు సీనియర్ జర్నలిస్టులు ఢిల్లీలో ఉన్న వాళ్ళైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా మనం పంపిద్దాము. మీరు వాళ్ళు ఏ మంత్రిత్వ శాఖకి వెళ్తారా, ఏ అధికారి దగ్గరికి వెళ్తారా, ఏ ఫైల్ చూస్తారా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తారా, నిరూపించు. నీకు తెలిసినటువంటి సాక్ష్యాలు ఏదైనా ఉంటే నిరూపించు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. మధ్యప్రదేశ్ లో ఆమె నామినేషన్ తిరస్కరించడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆమెపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని, కేసుల విచారణకు హాజరైన సందర్భం కూడా లేదన్నారు. అలాంటి పరిస్థితుల్లో కేసుల వివరాలను ఆమె ఎలా తెలుసుకుంటారనే ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యసభ ఎన్నికల వంటి కీలక ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇలాంటి కారణాలతో నామినేషన్ తిరస్కరించడం సరైన విధానం కాదన్నారు. ఈ చర్య ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కోణముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వాదిగా చట్టము, న్యాయము, ప్రజాస్వామ్యం అంటే అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్న, మహిళలంటే గౌరవం, మహిళల కొరకు రిజర్వేషన్లు తెస్తాం, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే మీరు ఒక సుశిక్షితులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా, ఎన్ఎస్సీ నాయకురాలుగా ఎదిగినటువంటి ఒక గాంధేయవాది నామినేషన్ తిరస్కరించారంటే ఎంత రాజకీయ అప్రజాస్వామ్యమో గమనించాలని కోరుతా ఉన్నాం. ఇది దురదృష్టకరం. వెంటనే న్యాయస్థానాలు మేల్కొని న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ నామినేషన్ను తిరిగి పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ, ఈ రాజకీయ క్రీడలో నిరంకుశత్వంగా వివరిస్తున్న బీజేపీ తీరు అటు బెంగాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో రాజకీయ ఏ క్రూరత్వం అయితే చేస్తానో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని. నేటి యువత క్రీడల పట్ల ఆసక్తి మక్కువ పెంచుకుంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉండొచ్చని పాత పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి అన్నారు. పాల్వంచ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో జిల్లా క్రీడా మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి సమ్మర్ కోచింగ్ శిబిరాన్ని ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులతో మాట్లాడిన విమలాదేవి కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకుని కఠోర సాధన చేయాలని సూచించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించే లక్ష్యంతో కృషి చేయాలని యువ క్రీడాకారులను అందించారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని చెప్పారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ అందిస్తున్న కోచ్లను శాల్వాలతో సత్కరించారు. పంపించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన పాల్వంచలో శ్రీనివాస్ కాలనీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం గత 2-3 సంవత్సరాల నుంచి నేను ఫోటోలలో చూడటమే కానీ పరంధామరెడ్డి గారిని కానీ మన వీళ్ళందరినీ చూడడం, ఈ గ్రౌండ్ని చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ ఆడే కబీర్ కూడా మాకు ఎప్పటి నుంచో పరిచయం. తను కూడా మంచి స్పోర్ట్స్ మ్యాన్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో నిర్వహించాలి, ఇంకా డెవలప్ చేయాలి. అందరి సహకారంతో మహేంద్ర గారు ఇంకా డెవలప్ చేస్తారని, పరంధామరెడ్డి గారి సహకారంతో, వై వెంకటేశ్వర గారి సహకారంతో చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ కలెక్టర్ గారి గురించి చెప్పాలంటే జితేష్ పాటిల్ గారు ఈ రంగంలోనే కాదు, అందరినీ అన్ని విషయాల్లో కూడా ప్రోత్సహించే మనిషి. అలాంటి కలెక్టర్ మన పాల్వంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా మాకు అనిపించింది. ఇళ్లలో ఉన్న హౌస్ వైఫ్లకి. ఇప్పుడంటే నేను కార్పొరేటర్ అయ్యాను, హౌస్ వైఫ్లకు కూడా అతన్ని చేసే కార్యక్రమాలను మేము ప్రతిదీ అబ్జర్వ్ చేసేవాళ్ళము. చాలా మంచిగా అనిపించింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో ఇంకా ముందుకు సాగుతారని ఆశిస్తూ ఒక చిన్న మాట, మహేందర్ గారు మాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మా అన్నయ్య మహిధర్ వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచి నేను చూసేవాళ్ళం. ఇప్పుడు అన్నయ్య ఇక్కడ వచ్చి ఇక్కడ కార్యక్రమం పెట్టడం, మన సొంతూరుకి ఇంత డెవలప్ చెయ్యాలి అని అందరు వెళ్ళిపోతుంటారు. ఇక్కడ రిటైర్డ్ అయిపోయిన హైదరాబాద్ వెళ్ళిపోయి సెటిల్ అవుదామా, అక్కడ వెళ్ళి సెటిల్ అవుదామా అన్న ఆలోచనలో ఉంటారు. సొంత ఊరికి ఏదైనా చెయ్యాలని తపనతోటి చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఇక ఎప్పుడైనా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్న ఊరికి చేస్తారు. ఇలాంటి వ్యక్తులను చూసి ఇంకా అందరూ కూడా అదే అభిప్రాయంతో స్థిరపడిపోయి వాళ్ళ కృషి, వాళ్ళ సేవలను అందిస్తారని ఆశిస్తూ ఇక్కడ నన్ను పిలిచిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిన్నారులు కూడా. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.